హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేస్తాను. ఈరోజు పొయ్యలిగిచ్చే పని లేకపోకుండా చక్కగా మంచి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకి ఎండాకాలం కదండి, అసలు ఏ కూరలు తినబుద్ధి కావట్లేదు. కొంచెం నోటికి కమ్మగా, కారంగా, పుల్లగా మంచి రోటి పచ్చడి అయితే చూపించేస్తాను. ఇదేంటంటే అప్పటికప్పుడు నూరుకునే పొలం పచ్చడి అంటారు. చిన్నప్పుడు మా అమ్మమ్మలు పొలంకి వెళ్ళేటప్పుడు ఇలాంటి పచ్చడి చేసుకుని క్యారేజీ కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ పచ్చడి అయితే మీకు చూపిస్తాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ పచ్చడి ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అనమాట. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, చప్పగా అయిపోయి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే నిజంగా ఎంతో కమ్మగా ఉండిద్ది. కూరలతో కంటే పచ్చడితోనే ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతాము. అందుట్లో ఈ ఎండాకాలం అస్సలు తినబుద్ధి కావు కూరలతో మనకి. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఉల్లి చేసిన ಮೇಲೆ తల్లి కూడా చేయదు అని అంటారు. మనకి చాలా చలవ చేస్తుంది అనమాట. మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మనకి రోట్లో దంచుకోవాలి కాబట్టి ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. ఇవి అయితే చక్కగా కట్ చేసేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసేసుకుందాం. ఈ స్పూన్ కొంచెం పెద్దగా ఉంది. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దంచుకుందాం. వెల్లుల్లిపాయ రబ్బలు, అలాగే చింతపండు. ఇదేంటంటే పొద్దున్న చామంతం పులుసు వండాను. పులుసు పోసిన తర్వాత కొంచెం మిగిలింది చింతపండు. నాకైతే ఈ చింతపండు సరిపోయిద్ది. మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని దంచుకోవాలి స్లోగా. ఎందుకంటే కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి. కాఫీ పని చేసే వాళ్ళకి వర్షాకాలం పనులు ఉండవు. అలాంటి అయ్యాల్లో ఏం చేసేవాళ్ళంటే ఇలాగ పచ్చళ్ళు చేస్తుండేవాళ్ళు అనమాట. మామిడికాయ పచ్చడి అక్కడ పెట్టేవాళ్ళు. మామిడికాయ పచ్చడి చక్కగా జాడీ నిండా పెట్టేది అమ్మమ్మ. చక్కగా స్టోర్ బియ్యం, అప్పుడు పాతకాలంలో స్టోర్ బియ్యం అనేవాళ్ళు కాదు, కోటా బియ్యం అనేవాళ్ళు. ఆ కోటా బియ్యం తెచ్చుకొని చక్కగా గెంజి వార్చుకొని వేడివేడి అన్నంలో ఆ గెంజి వేసుకొని మామిడికాయ బద్ద పెట్టి మా అందరికి అన్నాలు తినిపించేది అనమాట అమ్మమ్మ. ఆరు బయట నులక మంచం వేసుకొని చక్కగా కూర్చోబెట్టి అన్నం తినిపించేది. వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బంది పడిపోయేవాళ్ళు, పనులు లేక చేతిలో రూపాయి ఉండేది కాదు. ఇప్పుడైతే చక్కగా పచ్చిమిరకాయలు మంచిగా నలిగిపోయినాయి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా పచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా పచ్చగా దంచుకొని చేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. అన్నీ ఒకేసారి వేసేసుకుంటే దంచడం కష్టమైద్ది. ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని నూరుకోవాలన్నమాట. మీకు తెలుసు, కాకపోతే ఎవరైనా బిగినర్స్ ఉంటే, బ్యాచులర్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎంత ఉమ్మదీసేస్తుందంటే ఎండ మామూలుగా లేదు అసలు. ఏప్రిల్ ఎలా ఉందంటే మే నెల వచ్చేసరికి ఎలా ఉండిద్దో ఎండ. ఏం చేస్తున్నావు? పచ్చడి చేస్తున్నాడు. నువ్వు పుట్టినప్పుడు నేను బట్టల వ్యాపారం చేశాను. బట్టల వ్యాపారం చేసేటప్పుడు అందరూ చూపించుకుంటున్నారని నేను కూడా చేయి చూపించుకున్నా. జ్యోతిష్ ఆయన దగ్గర ఆయన చూసి చేయి చూసి, అబ్బో నువ్వు చాలా ఇల్లు కడతావు అన్నాడు. అంటే నేను అనుకున్నాను వ్యాపారం చేస్తున్నాను కదా, వ్యాపారం అప్పుడే కొత్తగా పెట్టాను. వ్యాపారం చేస్తాం కదా, ఇంకేముంది మనం అభివృద్ధి చెందుతాము, సొంత ఇల్లు కడతామేమో అని అనుకున్నాను. తీరా చూస్తే మీ చెల్లి పుట్టింది. మీ చెల్లి పుట్టంగానే ఏంటి బట్టల వ్యాపారం అయిపోయి టాప్ పనికి వెళ్ళి ఇల్లు కడతామంటే అయ్యే కొన్ని బిల్డింగ్లు కట్టా. ఇప్పుడు వరకు కనీసం 100 పైన కట్టుంటాను. అలాగా
జాతకం అప్పుడప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. అది నువ్వు పుట్టినప్పుడే బట్టల వ్యాపారమే. చెల్లి పుట్టింది అయిపోయింది మొత్తం. పట్టంగానే అది ఫ్రెండ్స్, మా డాడీ జాతకం చూపించుకుంటే నువ్వు బాగా ఇల్లు కడతావు నాయనా అని చెప్పేసి అన్నారంట. మా డాడీ ఏమనుకున్నారు, బిజినెస్ డెవలప్ అయిపోయి అన్ని ఇల్లు కట్టేసేసి అద్దరికి ఇచ్చేస్తామేమో అనుకున్నారంట. తీరా చూస్తే టాఫీ మేస్టర్ అయ్యి అందరికి ఇల్లు కట్టించారనమాట. మొత్తం అందరూ తాత, మామయ్య, మా డాడీ, మా బాబాయ్ అందరూ టాఫీ మేస్టర్లే. డాడీ ఫోన్ అవుతుంది. కొన్ని వందలు ఇల్లు కట్టుంటారు నాకు తెలిసి. వర్షాకాలం వచ్చిందంటేనే మాకు టాస్క్ అన్నమాట. ఎక్కడ లేని కష్టాలన్నీ వర్షాకాలంలోనే మొదలవుతాయి. ఏడాడి కాఫీ వాళ్ళకి పనులు ఉండవు, చాలా ఇబ్బంది నిజంగా. అంటే అప్పట్లో అంతే, ఇప్పుడంటే వర్షాకాలం లేదు, వేసవకాలం లేదు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి సరిపోయింది. మా చిన్నప్పుడు మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళము అసలు. మా చిన్నప్పుడు తినడానికి కూడా తిండుండేది కాదు. ప్రతిరోజు వర్షాకాలం వెళ్ళే వరకు ప్రతిరోజు అన్నం వండుకోవడం, అవి కూడా పోటా బియ్యం తెచ్చుకోవడం, అన్నం వండుకోవడం, గెంజి వార్చుకోవడం, మామిడికాయ అలా ఉండేది పరిస్థితి. చాలా అంటే చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్లో నుంచి పెంచుకొని వచ్చారు మమ్మల్ని. అమ్మమ్మ పొలం పనులకి వెళ్ళేది, పిన్ని పొలం పనులకి వెళ్ళేది. అమ్మకు మాత్రమే తెలియదు పొలం పనులు, నేర్చుకోవాలి అమ్మ. నేను కూడా వెళ్ళా పొలం పనికి. నాయనమ్మ ఇంటి కూడా ఉన్నప్పుడు వెళ్ళా డాడీ. బెండకాయ తీతకిను వంగ తీతకి, వంగనార పోసినప్పుడు. ఇప్పుడైతే మొత్తం నూరేసుకున్నాను. ఇది గిన్నెలో తీసేసుకుంటున్నాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. ఇంకా ఏ బిర్యానీలు, ఏ చేపల పులుసులు, ఏ కమ్మని కూరలు కూడా మనకి ఈ పచ్చడి ముందు పనికిరావు. అంత దిగుదుడు పనమాట, అంత టేస్టీగా ఉండిద్ది. ఎప్పుడైనా మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, మీ నోరు బాగున్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే ఈ పచ్చడిలోకి అదిరిపోయే కాంబినేషన్ ఒకటి చెప్పమంటారా? ఏంటి అంటే ఉల్లిపాయలు కోసి కోడిగుడ్డు అట్టేసుకుంటే సెట్ అనమాట. అన్నం పల్లె నిండా పెట్టుకొని లాగిచ్చేయచ్చు అనమాట, అంత కమ్మగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం కోడిగుడ్డు అట్టు కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆమ్లెట్కి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం కోడిగుడ్డు అట్టుకి. ఈ కోడిగుడ్డు అట్టు మా అమ్మ బాగా వేసిద్ది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మా అమ్మ వేసే కోడిగుడ్డు అట్టు అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. ఏ వంట అయినా బాగా చేసిద్ది అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ బాగా చేస్తారు. ఇది వచ్చు ఇది రాదు అంటానికి లేదు. కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసేసరికి అమ్మమ్మ చచ్చిపోయింది, నాయనమ్మ కూడా చనిపోయారు. ఇక మమ్మను మా అత్తమ్మ ఉన్నారు కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు వాళ్ళతో రెసిపీస్ తీసి పెట్టాలి అని చెప్పేసి. నిజంగా అప్పుడు కనుక కొన్ని వీడియోస్ అట్లా తీసుంటే మెమరీస్ కింద ఉండేవి. చాలా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. కాకపోతే వాళ్ళు లేకపోయినా వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీస్ ఉన్నాయి కాబట్టి తలుచుకుంటూ ఉంటాను, మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా పిల్లలకి కాలేజీలు అవ్వలేదు. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. చాలా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్, అప్పుడే మనకి కోడిగుడ్డట్టు చక్కగా వచ్చింది. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఈ కోడిగుడ్డట్లో పచ్చిమిర్చి కూడా చాలా బాగుండిద్ది. కాకపోతే తినేటప్పుడు జాగ్రత్తగా తినాలి. పంటి కింద పడిందంటే ఇంకేం లేదు, నషాలానికి అంటిద్ది మంట. మాకంటే అలవాటే కాబట్టి సన్నగా తరిగేసుకుంటున్నాను. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇదే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం. మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి.
మేము తినే స్పైస్ని బట్టి కారం వేస్తున్నాను. జీలకర్ర, ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి గ్యాస్ అనేది రాకుండా ఉండిద్ది. దీంట్లో కొంచెం ఒక చిటికెడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. స్పూన్ పెట్టి మాత్రం కాదు, చేత్తో కలుపుకోవాలి. అప్పుడే మనకి కోడిగుడ్డు అట్టు చాలా టేస్టీగా ఉండిద్ది. ఇవన్నీ చక్కగా ఆనియన్స్ అన్నీ మంచిగా స్మాష్ అయిపోవాలన్నమాట, కచ్చాబచ్చాగా. మీ దగ్గర ఎంత స్ట్రెంత్ ఉంటే అంత స్ట్రెంత్ ఉపయోగించి ఈ ఆనియన్స్ని ఇలాగ మెత్తగా నలపాలన్నమాట. అప్పుడే మనకి అట్టు అనేది మంచి సూపర్ టేస్టీగా వచ్చింది. చాలామంది తెలియక స్పూన్తో కలిపేసేసి అట్టేసేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది. నేను చెప్పానని కాదు, ఇలా చేత్తో కలుపుతున్నానని కూడా ఏమీ అనుకోవద్దు. మా అమ్మ నాకు ఇలాగే నేర్పించింది. నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్న రెసిపీ అన్నమాట ఇది. 4 eggs తీసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం ఈ ఎగ్స్ ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా టేస్టీగా స్పైసీగా కోడిగుడ్డట్టు వేసుకుందాం. గుడ్డట్టు పెనం మీద వేయకోకుండా బాండీ పెట్టాను అనుకుంటున్నారా? కోడిగుడ్డట్టు బాండీలో వేసుకుంటే సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. పెనం మీద కంటే బాండీలోనే బాగా వచ్చిద్ది టేస్టీగా. కాకపోతే తీసేటప్పుడే కొంచెం కష్టం మనకి, అట్టు తిరిగేసేటప్పుడు. అయినా ఒకవేళ అట్టు తిరిగేసేటప్పుడు మంచిగా వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ రాకపోతే ఎలాగో ముక్కలు తుంచుకుని తినాల్సిందే కాబట్టి 2 ముక్కలు 4 ముక్కలు అవుతాయి అన్నమాట. కానీ టేస్ట్ మాత్రం తీసేసిద్ది నెక్స్ట్ లెవెల్లో. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయింది, మనం అట్టు వేసేసుకుందాం. ఇప్పుడైతే తిరిగేస్తున్నాను. కోడిగుడ్డు అట్టేసినప్పుడల్లా టాస్కే మనకి ఇది తిరగేయడం. అమ్మయ్య మంచిగా వచ్చింది. ఇలా అట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయ్యిద్ది అన్నమాట. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో. ఇలా అట్లన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు తిరిగేసుకున్నాం కదా, టాస్క్ విన్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ ఇది తీసేసరికి మళ్ళీ టాస్క్ అన్నమాట, తిరగకోకుండా మీకు చూపించాలి కాబట్టి. అదే కనుక నార్మల్గా అయితే ఇరిగిపోయినా నో ప్రాబ్లం. నేను అంత సాహసం చేయలేకపోతున్నాను. చూసావా, అట్టు మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది. ఇవన్నీ వాటి కొమ్ములు, తలకాయలు, చెవులు అన్నమాట. మళ్ళీ ఆయిల్ వేసేసుకొని స్పీడ్గా వేసేసుకుందాం. ఈ అట్టు చల్లారే లోపల ఇంకో అట్టు వేసేసుకుందాం. వేడి అన్నం, చామదుంపల పులుసు, మంచి గ్రేవీతో చామదుంపల కర్రీ పులుసు, అలాగే ఒక స్పెషల్ రెసిపీ. అదేంటి చూసేద్దాం ఫ్రెండ్స్. పొలం పచ్చడి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మొత్తానికి వాళ్ళ డాడీ అడగటం ఇవన్నీ ఎక్కడెక్కడ అన్నీ చక్కగా పొలం పచ్చడి. ఉల్లిపాయలు అబ్బాబ్బా పొయ్యలకిచ్చే పని లేదు, కనీసం దాన్ని ఇలా ఇలా తిప్పుతుంటే స్మెల్ ముక్కుల్లోకి వచ్చుతుంది అంతే. దీనికి మరి మంచి కాంబినేషను కోడిగుడ్డట్టు, మంచి రోస్టెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ 2 కాంబినేషన్తో ఒక పట్టు పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే మాత్రం ముక్కులు అదిరుతున్నాయి. ఏంటన్నా పొయ్యితో పని లేదా? బా ఆయిల్ కూడా వేయలేదు. ఇప్పుడు నీకు ఇష్టమైతే అన్నంలో పచ్చడి వేసుకొని ఆయిల్ వేసుకుంటావో నెయ్యి వేసుకుంటావో నీ ఇష్టం. జిఆర్పి నెయ్యి వేసుకోవాలి. ఇక ఇక్కడే పర్లేదు. అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వాసన అయితే రెడీ చేస్తుంది. రెడీమేడ్ పచ్చడి ఇన్స్టెంట్. ఇదొకటి వంకాయ కాల్చి పచ్చడి చేస్తారు, అది కూడా రెడీమేడ్.
అంటే మన ఇది పచ్చిపులుసు స్టైల్లో. దీంట్లో స్పూన్ పెట్టలేదమ్మా. తింటారు కదా నెయ్యి తింటారు కదా. పచ్చడి కూడా పొలంలో ఇలా కూర్చొని నలుగురు అవును ఎంత క్యారేజ్ అయినా సరే తినేయచ్చు. రోజులు చెప్పుకుంటూ అసలుగా ఏంటి ఇంతనం తిన్నామని కూడా తెలియదు నా పొలం పనులు. రోజులు చెప్పుకుంటూ పొలం గట్ల మీద కూర్చొని ఫ్రెండ్స్, నెయ్యి వేసి ఈ పొలం పచ్చడితో ఒక్క పట్టు సూపర్ ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది. నో వాట్స్. అదొకటి, ఇది ఎంత పచ్చడి తిన్నా గ్యాస్ కూడా రాదు మీకు. అవును. మొత్తానికి ఈ ఆమ్లెట్ తింటుంటే ఒకటి గుర్తొచ్చింది. అది కూడా మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా అత్తగారు అంటే మా పిల్లనిచ్చిన అత్తగారు ఆమ్లెట్ మిరియాల చారు రెండు పర్ఫెక్ట్ అన్నమాట. ఇక ఆమె వేసినట్టు ఎయిటాకి ఫ్రై చేస్తుంది. ఒక 70% వచ్చేసింది. ఆమ్లెట్ తింటుంటే మా అత్తగారు ఆ రోజులు గుర్తొచ్చినాయి. మొత్తానికి ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఆమ్లెట్ వేయాలంటే మా అత్తగారి తర్వాత బంగాళదుంప వేపుడు చేయాలంటే మా అమ్మ తర్వాతే. గుడ్డట్టు వేయాలన్న నీకా? ఓకే గుడ్డు ఆలుగట్టు ఉప్పు కారం పైన వేయాలి. ఓకే, అంటే ఆవిడ ట్రెండ్ సెట్ చేస్తుంది యూత్. ఫ్రైడ్ రైస్ కూడా కదా. మా అమ్మ బాగా చేసింది. మా అమ్మ అంటే మా అమ్మ కాదు, మా అత్తయ్య కాదు. మా అత్తయ్య గారికి కూడా మా పిల్లలు మా అమ్మ అని పిలిచేవాళ్ళు. అది ఫ్రెండ్స్. అది మా అమ్మ చేసిన దాంట్లో చికెన్ కూడా బాగా చికెన్. నచ్చింది పిల్లలకి. తర్వాత ఫ్రెండ్స్, ఇది అన్నం అయిపోతూ ఉంటుంది, ఆమ్లెట్ కూడా అయిపోతుంది. మీరు ఈలోపు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. అంజయ్ కిచెన్ బ్లాగ్స్. నమస్కారం.